నమస్తే. మన రాష్ట్రంలో జడ శ్రవణ్ కుమార్ అని ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఒకటేమో ఏడుస్తూ ఉంటాడు. ఏందో ఆయన ప్రాబ్లం ఏంటో, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆయనకు జరిగిన నష్టం ఏందో ఆయన వివరించడు, పూర్తిగా దాన్ని బయట పెట్టాడు. ఆయన అంటాడు, గవర్నమెంట్ ఆఫీసుల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీయించేసే బాధ్యత నేను తీసుకుంటాను, అది చట్ట ప్రకారం వర్తించదు, దాన్ని నేను తీయిస్తానని మాట్లాడతాడు. ఓకే, సంతోషం. అది ఒకవేళ నిజంగా మీకు చట్ట ప్రకారం రాజ్యాంగంలో లేకపోతేనో చట్ట ప్రకారం వర్తించకపోతేనో మీరు ఆ ప్రయత్నం చేసుకోండి, మీకు చేతనైతే ఇబ్బంది లేదు. గతంలో మీరు ఈ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీకే చెప్తున్నా, ఈ 5 ఏళ్ళు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎంత దోసుకుంటారో దోసుకోండి. మీరు తలా ఒక విమానం, హెలికాప్టర్లో కొనిపెట్టుకోండి. 29 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి మినిమం కౌంట్ స్టార్ట్ అయిన తర్వాత మినిమం సీట్స్ వస్తున్నాయి అంటే చాలు, మీరు పెట్టబెడ సర్దుకొని వెళ్ళిపోండి, లేదంటే మీ సంగతి చూస్తాము అది ఇది అని మాట్లాడాడు. మీరు డైరెక్ట్గా వైసీపీ కండవ కప్పుకొని మాట్లాడితే బెటర్ కదా. మీరు ఒక పార్టీ పెట్టడం, మీ వెనక ఒక నలుగురిని కూర్చోబెట్టుకోవడం, వాళ్ళని ఎదవలను చేయడం, ఇవన్నీ ఎందుకు? అట్లా అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వైసీపీ పార్టీ కండవ కప్పుకొని మాట్లాడితే క్లియర్గా ఉంటుంది. మళ్ళీ ఇటీవల మీరు చేయరానిది ఒకటి ఘోరమైన వివాదం ఒకటి తీసుకొచ్చారు మళ్ళీ. అంటే రోజుకి పవన్ కళ్యాణ్ గారు 5 కోట్లు లంచం తీసుకుంటున్నాడు ప్రభుత్వం దగ్గర, నెలకి 1,50,000 కోట్లు తీసుకుంటున్నాడు అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్లో వస్తారు, వచ్చి 5 కోట్లు తీసుకొని వెళ్ళిపోతారు అని మాట్లాడుతున్నారు. దీన్ని దయచేసి ఇది కంప్లైంట్ చేస్తే ఇది కేసు సుమోటోగా తీసుకుంటారా తీసుకోరా అనేది నాకు తెలియదు. కొంతమంది జనసేన మేధావులు, పెద్దలు, జనసేన పార్టీలో ఉన్న నాయకులు ఆలోచించండి. దీని మీద ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే గత 5 ఏళ్ళు చెప్పారు, తీసుకున్నారు, ప్యాకేజ్ ఇస్తారు అనేసి. ప్యాకేజ్ అంటే చెప్తూ కొడతానే ఆయన ముఖం మీద చెప్పాడు, అయినా సిగ్గురాల. మళ్ళీ ఇతను ఈ విధంగా మళ్ళీ మాట్లాడుతాడు. ఇది పరువు నష్టం దావా కింద కేసు వేయకూడదా? వేస్తే ఎలా ఉంటుంది? దయచేసి ఎవరన్నా దీని గురించి ఆలోచించండి. ఆలోచించి అతను నోరు పంపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నమస్తే.